నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు. నవీన్ రెడ్డి గారు అంటే డే బై డే ఏ విధంగా ఉంది అనుకోవచ్చు ప్రచారము? ఈవెన్ మీరు క్యాండిడేట్ తోటి వెళ్తున్నారు, తర్వాత మీరు సొంతంగా వెళ్తున్నారు, మీ టీం తోటి వెళ్తున్నారు కదా, ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మంచి రెస్పాన్స్ ఉందండి. మీరు చూస్తూనే ఉన్నారు. మేము ప్రతిరోజు నిత్యం ప్రజలనే ఉంటున్నాం. పాదయాత్రలతో ఇంటింటికి టచ్ చేస్తున్నాం. మా క్యాండిడేట్ కానీ వాళ్ళ పిల్లలు కానీ విష్ణాన్న కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. సునీతమ్మను భారీ మెజార్టీ తోటి గెలిపించి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హైదరాబాద్ తరఫున మేము గిఫ్ట్ ఇస్తామండి. అండ్ నిన్న కేసీఆర్ గారితో కూడా మీరు భేటీ కావడం అనేది జరిగింది కదా, కీలక విషయాలు ఏమైనా మాట్లాడారా? చెప్పినండి, ప్రతి ఓటర్ని టచ్ కావాలి. స్థానిక సమస్యల మీద మీరు ఖచ్చితంగా గలమెత్తాలి. ఎక్కడెక్కడ వైఫల్యం చెందుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది చూపెట్టమన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు నల్లా బిల్ అనేది ఫ్రీగా ఉండే. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి సమస్య లేని హైదరాబాద్ లో వాళ్ళు నల్లా బిల్లు కూడా వేయడం జరుగుతుంది అనేది ప్రస్ఫుటంగా ప్రజలకు తీసుకుపోవడం సంకేతాలు ఇచ్చిరు మాకు. అలాగే బస్ ఛార్జీలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు, డబల్ త్రిబుల్ చేసిరు. అంటే మౌలిక వసతులు కూడా లేవు. మీరు కాలనీలో మాతో పాటు పాదయాత్ర చేసేటప్పుడు మీరు గమనించండి, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అనేది కుప్పకూలిపోయింది. అసలు హైదరాబాద్ లా గవర్నమెంట్ యంత్రాంగం ఉన్నదా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మంత్రులకేమో ఆ లిక్కర్ లేబుల్ల పంచాయతీ, ఆ మన దేవాలయాల కాడ టెండర్ల పంచాయతీ, ఓఎస్డీ లేదా గన్ను కల్చర్ మొత్తం అదే నడుస్తుంది తప్పించి పాలన అనేది అస్తవ్యస్తంగా ఉందండి. అయితే మీరు ఈ రోజు అంటే గన్ కల్చర్ గురించి కూడా కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. అవునండి, ఈ రోజు మేము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో గన్ కల్చర్ గురించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా వాళ్ళు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడితేనే రిమాండ్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి కూర్చోబెడుతున్నారు. అలాంటిది ఒక మంత్రి గారి కూతురే బహిరంగంగా రేవంత్ రెడ్డి గారి పైన, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పైన, అంటే వీళ్ళందరి పైన డైరెక్ట్ ఆరోపణలు చేసిర్రు. రోహిన్ రెడ్డి పైన, అలాగే రోహిన్ రెడ్డి గ్రూప్ వాళ్ళేమో మంత్రి గారి పైన, వాళ్ళు ఓఎస్డీ పైన కంప్లైంట్ చేస్తారు. అంటే గన్ కల్చర్ అనేది వాళ్ళంతా స్పష్టంగా మాట్లాడినప్పుడు గన్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు? అంటే గన్ కల్చర్ తోటి బెదిరిస్తున్నప్పుడు డైరెక్ట్ బహిరంగంగా ఒక మంత్రి కుమార్తెనే మాట్లాడినప్పుడు, యువతలో కూడా అందరు మాట్లాడినప్పుడు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతలేదు? దానిపైన మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్పి ఈ రోజు కంప్లైంట్ ఇచ్చినాము. ఈ రోజు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవుతుందా కాదో చూసి తర్వాత ప్రజలకు వెళ్తాము. వీళ్ళ అవినీతిని ఎండగడతాము. 100 కోట్ల రూపాయలు పంచుకొని తింటున్నారంట అని చెప్పి మాత్రం స్పష్టంగా హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. అయితే మాగంటి గోపినాథ్ గారు చేసిన సేవలు ప్రజలు గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ప్రజల ఆదరణ చూసిరు కదా. ఒక వార్డు పోతే 100ల కొద్దికి వస్తున్నారు. అంటే ప్రజల స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. అలాంటి స్పందన చూసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు గుండాయిజం చేసి గెలుద్దాం అనుకుంటారు తప్పించి ప్రజల్లో ఉంటే మాత్రం కాంగ్రెస్ పేరు చెప్తే వాళ్ళకి బుద్ధి చెప్తారండి అని చెప్పి